ఎందుకంటే ఒక్క చేప కూడా వాళ్ళ ఒక్క కార్యం కూడా జరగల. నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు నిర్జీవం వచ్చేస్తుంది, డల్ అయిపోతాం, అవిశ్వాస పడిపోతాం, వెనకబడిపోతాం, చల్లారిపోతాం, ఇంకేవేవేవేవో జరుగుతాయి మన ఆత్మీయ జీవితంలో. ఇక ఎక్కడ లేని నీరసం ముంచుకొచ్చేస్తుంది మనిషికి. అలాంటి పరిస్థితుల్లో ప్రభు వెళ్తే వాళ్ళు ఎలా ఉన్నారు? దేవునికి అనుకూలమైన వ్యక్తిగా అక్కడ పేతురు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లోపల ఎంత వేదన ఉన్నా, ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా అతడు అణుచుకుని ఆయనకు ఉపయోగపడ్డాడు. అక్కడ నీ జీవితంలో ఏ పరిస్థితి నువ్వు నిండా మునిగి ఉన్నా నిన్ను దాని నుంచి బయటికి తీయగల మహాదేవుడు. అయిపోయిందా? నీ జీవితం అయిపోయిందని ఎవరో డిసైడ్ చేసేస్తే, లేదా నీకు నువ్వు ఇంకా అయిపోయింది